तस्यादेव पुष्पजम् होताहारं दत्तधातामम् हरिः ओम् जेत्वा वायवस्थो वायवस्थ देवो वस्सविता प्रार्पयतु श्रेष्ठतमाचकर्मणाप्यायन्तमत्यादेव भागमुद्यस्पति वयस्पति प्रजापतिर्वमेव अयक्ष्मामावस्तेन ईशतमाघजमूदो रुद्रस्य हेति परिवों ध्रुवाश्विनो गोपतो स्यादभक्तिर्यजमानस्य पशून्वाहि ॐ समवेदप्रियास्नायाहि वितयेति कृणानो हव्यदाते शिवोदाशिवरिहि हरिः ओम् अथर्ववेदप्रिया जन्नो देवी रविष्टाजापो भवन्तु वितयेति संयोरविश्रावन्तुनः हरिः ओम् उपनिषत्प्रिया ओमित्यके व्याहरेतु नमैति पश्चात् नारायणायेति परिष्ठः ओमित्येकाक्षरं नमैति द्वेक्षरे नारायणायेति पञ्चाक्षराणि एतद्वै नारायणस्याष्टाक्षरं पदं यो ह वै नारायणस्याष्टाक्षरं पदमध्येति अनवप्रवस्सर्वमायुरेति विदते प्राजापत्यं लायस्फोटं गोपत्यं ततोऽमृतत्वमश्नुते इति एवं वेदः इत्युपनिषतु ॐ दाशरथायत्महे सीतावल्लभाय धीमहि तन्नो रामप्रचोदयात् ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत्प्रचोदयात् सूर्यपुत्रै विद्महे हनुमत्पत्न्यै धीमहि ॐ स्वामिनविशेष उज्ज्वलसेवान्ते विपादारति चतुर्वेदमन्त्रपुष्पमर्पयामि न्यायेन मार्गेण महीमहेशाः ओ ब्राह्मणेन सोमनित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। राजोपचार भक्तोपचार सिक्तोपचार पूजां समर्पयामि। श्रुतिं स्मृतिं पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखतं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनेतसम्पन्नां वीतरागं विवेकिनां वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारती गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दश श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने तमस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिसत्तमा हनुमान् यत्नमास्ताय दुःखक्षेकरो भव बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वापरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमान् स्मरणात् भवेत्। हरिः ओम्। श्रीमात्रे नमः। अस्मद्गुरुभ्यो नमः। जय श्री राम, जय हनुमान, जय श्री राम, जय हनुमान, जय श्री राम, जय हनुमान, जय श्री राम, जय हनुमान। ఈ క్షేత్ర అధిష్టాన దేవతలైన శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి పాద దురంధర సేవికైన శ్రీ హనుమత్ సువంచల స్వామి అమ్మవారి యొక్క దివ్య పాద శరణకు అనేక శతకోటి ప్రణామములు. శృంగేరి దక్షిణాం శారదా పీఠాధీశ్వరుడు, జగద్గురువులు, అనంత విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి తత్కర కమల సంధ్యాతులైన శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క
దివ్య పాదశరులకు అనేక అనేక సాష్టాంగ ప్రణామం. అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో ఒక మాసానికి ఒక పర్వదినానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ మాసాల్లో మాఘమాసం చాలా విశేషమైనది. అన్ని మాసాల్లో మాఘమాసానికి ఒక ప్రత్యేకమైనది. కార్తీక పురాణం ఎలా అయితే ఉందో మాఘ పురాణం అని కూడా ఒక పురాణం. ఈ మాఘ పురాణంలో కూడా మనకి ఈ 30 రోజులు ఏం చేయాలి, ఎలా ఉండాలి, వాటి యొక్క విధి విధానాలు, ధర్మ ఆచరణ గురించి మనకి పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే మన యొక్క లౌకికమైన జీవన విధాన శైలిలో ఏమేమి ఎలా చేయాలి, ఏమి ఎలా చేయకూడదు, ఎలా ఉండాలి అని మన పెద్దలందరూ కూడా మనకి విశేషంగా అనుగ్రహించారు. అలాగే శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రాన్ని అనుసరించి మనం చేయవలసిన కర్తవ్యాలు, ధర్మ ఆచరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన పూర్వీకుల నుండి మన అందరం గ్రహించి ఆచరిస్తున్నాం. అందులో ఈ మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధనకి చాలా వైశిష్టత ఉంది. ఈ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చాలా విశేషమైనది. ఆరోగ్యం భాస్కరాదిత్యం అని మనకి శాస్త్రం చెప్తుంది. ఈ మాఘమాసంలో సూర్య భగవానుడు ఆవిర్భవించడం ఒక ప్రత్యేకత అయితే ఆయన యొక్క ఆరాధనకి ఇంకో ప్రత్యేకత. ఈ మాఘమాసంలో ఏ రోజైనా సూర్య ఆరాధన చేయొచ్చు. పైగా ఆదివారం చేస్తే విశేషమైన ఫలం లభిస్తుంది. ఆదివారానికి రవివారం అని ఒక ప్రత్యేకమైన స్థానం. అలాగే అరుణ పారాయణము, అలాగే ఆదిత్య హృదయము, సూర్యాష్టకము ఇవి చదవటం మూలాన, పారాయణం చేయటం మూలాన విశేషమైన ఫలం లభిస్తుంది. ఈరోజు మనము పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కూర్చున్నాం. ఈ ఆంజనేయ స్వామి వారికి గురువు ఎవరు అంటే సూర్యనారాయణ. ఆంజనేయ స్వామి గురువు ఎవరు? ఆంజనేయ స్వామి వారికి దైవం ఎవరు? రామచంద్రుడు. ఎవరు? శ్రీరామచంద్రుడు. ఆంజనేయ స్వామి వారి దైవం ఎవరు? శ్రీరామచంద్రుడు. అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారం గురించి, ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవం గురించి మనకి పరాశర సంహితం అనే ఒక గ్రంథంలో లిఖించి ఉందన్నమాట. చాలా చరిత్రలు ఎన్నో ఉంటాయి. ఆ చరిత్రలో హనుమతి యొక్క చరిత్ర వైభవము పరాశర మహర్షి స్వయంగా మనకి తెలియపరిచారనమాట. అలాగే హనుమతి యొక్క వైభవం ఎంత గొప్పది అంటే చాలా గొప్పది అనమాట. హనుమంతుడు 4 యుగాల నుండి తపస్సు చేస్తూ ఉన్నారట. అందుకనే మనం హనుమాన్ చాలీసాలో చెప్పుకుంటాం, చారో యుగ పర తాపసువారా హైపర సిద్ధి జగత్ విద్యారా. భవిష్యత్తులో ఆంజనేయ స్వామి వారే బ్రహ్మదేవుడు. మన యొక్క రాతని రాసేవారు ఎవరు అంటే, భవిష్యత్తు బ్రహ్మ ఎవరంటే ఆంజనేయ స్వామి. ఆయనకి ఏం పేరుంది? ఆంజనేయుడు. ఏం పేరు అంటే ఏమిటి అర్థం? ఆంజనేయుడు అంటే ఇంకా ఏదన్నా వస్తువు పోయినా, పిల్లలు ఏమైనా తప్పిపోయినా వస్తువు పోయినా అంజనం అని వేస్తారు. ఏంటిది? అంజనం. తెలియనిది తెలుస్తుంది. ఆంజనేయుడు అంటే ఆయనకి తెలియనిది అంటూ ఏమీనో లేదు. ఆయన ఎవరంటే నవవ్యాకరణ పండితుడు. ఆంజనేయ స్వామి వారు ఎవరు? నవవ్యాకరణ పండితుడు. ఆయనకి మరొక పేరుంది హనుమంతుడు. ఏంటిది? హనుమంతుడు అంటే ఏమిటి అర్థం? చెప్పండి. ఈ దవడలు ఏవైతే ఉన్నాయో ఆ హనుమంతుడి దవడలు పెద్దగా ఉంటాయంట మనకన్నా పెద్దగా ఉంటాయి. అటువంటి పెద్ద పెద్ద దవడలు కలిగిన ఆయన అని అర్థం అనమాట. అటువంటి ఆంజనేయ స్వామికి హనుమంతుడు, హనుమ అని పేరు వచ్చింది. ఏంటిది? హనుమ. మనము ప్రాంతీయ భాషలో మనం తెలుగు మాట్లాడుకుంటాం కాబట్టి హనుమంతుడు అని స్వామిని అనుకుంటాము. హనుమ అని కూడా మనం స్మరణ చేసుకుంటుంటాం. అలాగే ఆంజనేయ స్వామికి పవన కుమారుడు. ఏమిటి? పవన కుమారుడు అంటే పవన్ అంటే ఏమిటి?
గాలి, పవన్ అంటే గాలి, వాయు యొక్క కుమారుడు. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారము చాలా గొప్ప అవతారం. స్వామి యొక్క అవతారము రామచంద్రుడు ఉన్నప్పుడే ఉంది అనుకుంటారు, కానీ కృష్ణావతారంలో కూడా హనుమతి యొక్క దర్శనం ఉంటుందన్నమాట. అలాగే అన్ని ధ్వజాల్లో కూడా గొప్ప ధ్వజం హనుమత్ ధ్వజం. అందుకనే అర్జునుడు వారు యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధంలో గెలవటానికి హనుమంతుడి ధ్వజమే కారణము. అందుకనే హాద ధ్వజాభి రాజా అని చెప్పారు. జెండాల్లో గొప్ప జెండా ఏమిటి అంటే హనుమంతుడి జెండా. అన్ని జెండాల్లో కల్లా గొప్ప జెండా ఏంటి? హనుమంతుడు. అటువంటి ధ్వజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జయాలు కలుగుతాయి. అందుకని హనుమంతుడి యొక్క ధ్వజం వాహనాలు కొన్నప్పుడు, అలాగే ఇళ్ళకి, వ్యాపార సంస్థలకి ఈ ధ్వజం అనేది పెట్టాలన్నమాట. ఎప్పుడైతే ఈ ధ్వజం ఉంటుందో అక్కడ జయాలు కలుగుతాయి అన్నమాట. అందుకని హనుమంతుడి యొక్క చాలీసా పారాయణం చేసేటప్పుడే మనకి జయాలు కలగాలి. కాబట్టి ముందే జయ హనుమాన జ్ఞాన గుణసాగర, అది ఎలా వస్తుందంటే జ్ఞానం ద్వారా రావాలి స్వామి. అటువంటి గుణాలను స్వామి ప్రసాదించాలి. హనుమాన్ చాలీసా ఇది ఏ భాషలో లిఖించింది? అవధి భాషలో. ఏ భాష? అవధి. అవధి భాష. అవధి భాష అంటే అయోధ్య భాష, అయోధ్యలో మాట్లాడుకునే భాష అన్నమాట అవధి భాష. హనుమాన్ చాలీసా మనం పఠించేది అవధి భాషలో ఉన్నమాట. ఆ అయోధ్య భాష. మనం నార్త్ వెళ్తే వాళ్ళ హనుమాన్ చాలీసా ప్రొనౌన్సియేషన్ మనకి వాళ్ళకి వ్యత్యాసం. అంటే ప్రాష, అలాగే మాండలికం ఇలా ఉంటాయి అన్నమాట. మాండలికం అని తెలుగులో ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే యాస అని ఉంటుంది అనమాట, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క యాస. అది మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రములు ఎలా అయితే ఉన్నాయో అలాగే తమిళ్లో ఉంటుంది, కన్నడలో ఉంటుంది, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో అన్ని ప్రాంతాల్లో కూడా యాస ఉంటుంది. ఇక్కడ మనకే ఉందని చెప్పని గోదావరి, శ్రీకాకుళము, నెల్లూరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాస ఉంది అనుకుంటుంటాం, కానీ ప్రతి చోట ఉంటుంది అనమాట. ఇది తెలుగులో మాండలికం అంటారనమాట. ఈ యాస ఏదైతే ఉందో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ప్రత్యేక చోట ఉంటుంది అనమాట. అట్లాగే ఇక్కడ ఏమిటంటే ఇది భాషే భావము మార్పు అనమాట. అప్పుడు అయోధ్యలో ఏదైతే మాట్లాడేవారో ఆ భాషలోనే తులసీదాసు గారు హనుమాన్ చాలీసా లిఖించారనమాట. 40 పంక్తులతో ఉంది కాబట్టి దీనికి చాలీసా పేరు. చాలీస్ అంటే ఎంత? 40. అందుకని 40 పంక్తులతో ఉంది కాబట్టి ఈ హనుమాన్ చాలీసాని ఎవరైతే పఠిస్తారో వారికి విశేషమైన ఫలం లభిస్తుంది. హనుమంతుడి యొక్క కృప చాలా గొప్పది. మనకి ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమానికి చేయాలి కలగాలన్నా, ఎటువంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నం పూర్తి చేయాలన్నా కూడా హనుమంతుడి యొక్క ఆరాధన ద్వారా విశేషమైన ఫలం లభిస్తుంది. హనుమంతుడికి అద్భుతమైన శక్తి ఎక్కడ ఉంటుందంటే వాలంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? వాలంలో ఉంటుంది అనమాట. అంటే తోక. ఆ తోకలో ఎవరుంటారో తెలుసా మీకు? ఎవరుంటారు అమ్మా? ఎవరు చెప్పారు? తోకలు ఎవరుంటారు? పార్వతి. లలితా మహాత్రిపురుషుడు పార్వతీదేవి ఉంటారు తోకలు. హనుమంతుడి యొక్క పాదాల కింద శనీశ్వరుడు, అసురులు ఉంటారు. ఆ పాదాలను అలా నొక్కితే వాళ్ళంతా లోపలికి ఇలా వెళ్ళిపోయి ఉన్నారు. హనుమంతుడి యొక్క పరమేశ్వరుడి యొక్క అవతారం ఏదైతే ఉందో ఆయన అవతారం తీసుకొని ఆయన ధ్యానిస్తున్న సమయంలో ఆయన హనుమంతుడి యొక్క అవతారం వస్తుందని చెప్పని ఆయన వెళ్ళిపోతున్నారు. ఈ భూమి మీదకి వస్తుంటే అప్పుడు పార్వతీదేవి, స్వామి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే నాకు ఒక అవతారం స్వీకరించే సమయం వచ్చింది, అది తీసుకోవడానికి వెళ్తున్నాను నేను అనగానే అప్పుడు ఆ స్వామి నుంచి ముందు వాలం వచ్చింది. అప్పుడు స్వామి నేను ఎట్లా అంటే నేను బ్రహ్మచారి అవతారంలో ఉంటాననగానే ఆ వాలంలో పార్వతీదేవి పాదం పెట్టింది. అందుకని అక్కడ పార్వతీదేవి అలా కూర్చున్నాడు. అటువంటి హనుమంతుడి యొక్క వాలానికి ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విశేషమైన ఫలం లభిస్తుంది. దాన్ని వాల పూజ అని అంటారనమాట. ఈ వాల పూజ కూడా మనకి శాస్త్రంలో ఉందన్నమాట. హనుమంతుడి యొక్క స్తోత్రాలు చాలా గొప్ప గొప్ప స్తోత్రాలు ఉన్నాయి. హనుమంతుడి యొక్క రూప, గుణ, నామ, తత్వాలు చాలా గొప్పది. ఎన్ని చేసినా హనుమంతుడి యొక్క ఆరాధన, కానీ ఒక్క నామముతోనే స్వామి వస్తారు. ఎలా? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం. స్వామి ఎక్కడ రామనామం జరిగితే అక్కడ వస్తారు. ఎలా అంటే ఆనంద బాష్పాలు కారిపోతాయండి స్వామికి. రామ 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 అంటే చాలు. ఆ రామ అంటే స్వామి అట్లా వచ్చి ఉంటారంట. అటువంటి రామనామ తత్వమే హనుమంతుడి యొక్క తత్వం. రామనామ రూపమే హనుమంతు రూపం. రోమ రోమాలలో అంతా కూడా రామనామ స్వరూపము, రామతత్వము, రామ బీజము, రామ గుణము, రామ ప్రాణము, రామశక్తి అన్నీను రాముడే ఉంటాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుని మనం ముందు పిలవాలంటే రాముని పిలవాలి. రాముని పిలవకుండా రామస్మరణ చేయకుండా హనుమంతుడి యొక్క ఆరాధన చేయకూడదు. గణపతి ఆరాధన చేయకుండా ఏ పూజకి ఫలం ఎలా రాదో హనుమంతుడి యొక్క ఆరాధనకి రామచంద్రుడి యొక్క ఆరాధన లేకుండా, రామచంద్రుడి స్మరణ లేకుండా అంటూ కార్యం చేస్తే ఫలం అనేది రాదు. అటువంటి ఆంజనేయ స్వామి వారికి జగన్మాత అయిన పరదేవత స్వరూపిణైన శ్రీ సీతామహాలక్ష్మి దేవి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేశారు. అవి ఏమిటి? అష్టసిద్ధులు. అష్టసిద్ధికే నవనిధికే దాత అసవరదీన జానకీ మాత. అనిమ, లగిమ, ఘరిమ, మహిమ, ఈశ్వత, ప్రాకామ్య ఈ సిద్ధులు ఏవైతే ఉన్నాయో ఈ సిద్ధులన్నీ కూడా సీతమ్మవారు ప్రసాదించారు. దాంట్లో స్వామికి అనిమ అనే ఒక సిద్ధి మీ అందరికి తెలిసిందే అనమాట. ఏమిటండి అనిమా సిద్ధి? ఏంటో తెలుసా? స్వామి ఎలా చేస్తారు? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని చెప్పండి గట్టిగా. గాలిలో వెళ్ళిపోతారు, అవునా? అదే అనిమాసి. దాన్ని హఠయోగం అంటారు. యమ నిమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి ధ్యాన అష్టాంగ యోగ మార్గ. అష్టాంగ యోగ మార్గాలు 8 పతాంజలి మహర్షి వారు చెప్పింది. చాలా మంది తెలియక పతాంజలి మహర్షి అంటే రామ్దేవ్ బాబా అంటారు. కాదమ్మా, పతాంజలి మహర్షి అంటే ఆయన అసలు మూల పురుషుడు. ఈ యోగాకి అష్టాంగ యోగమును ప్రసాదింపజేసిన మూల పురుషుడు అన్నమాట. ఆయన పతాంజలి మహర్షి పేరు ప్రోడక్ట్ పెట్టుకున్నాడు. ఆయన పతాంజలి అదేవిధంగా ఆయన అసలు పేరు ఏంటి? రామ్దేవ్ బాబా. ఆయన పతాంజలి మహర్షి కాదు. ఆయన అనుసరించి ఆయన ఒక యోగాన్ని క్రియను తీసుకొని ఆయన దాన్ని ఫాలో అవుతున్నారు, అందరినీ ఫాలో చేస్తున్నారు. అలాగే ఈ పతాంజలి మహర్షి కూడా చక్కటి యోగ్యాన్ని మనకి ప్రసాదించేసే మహానుభావుడు. అలా ఈ ఆంజనేయ స్వామి వారికి ఈ యొక్క అనిమ అనే సిద్ధి ద్వారా హఠయోగ సిద్ధి లభించింది. దాన్ని గాలిలో అలా పైకి లెక్కుంటారు అనమాట. గాలిలో లెగిసే సాధువులు ఉన్నారని మనం వింటూ ఉంటాం. ఆ దాంట్లో ఏమిటంటే ఈ సిద్ధి ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. అటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి సీతమ్మ వారి యొక్క కృప వలన, సీతమ్మ యొక్క అనుగ్రహం వలన ఆయనకి అష్టసిద్ధులు ప్రసాదించడం జరిగింది. అటువంటి హనుమంతుడిని మనం స్మరణ చేస్తే, ఆయన ఆరాధన చేస్తే మనకు అష్టసిద్ధులు కలుగుతాయి. అంతకనే ఏం కావాలి చెప్పండి. అలాగే ఈ ఆంజనేయ స్వామి వారిలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే నాసై రోగ హరే సకుపీరా జపతరినంతర హనుమత వీర. ఆ స్వామిని మనం జపం చేసిన, నామస్మరణ చేసిన, స్వామిని ధ్యానించిన, మనసులో స్వామిని తలుచుకుంటున్న చాలు రోగాలన్నీ కూడా నైవేద్యం. అంత గొప్ప స్వామి ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి వారు చక్కటి అనుగ్రహాన్ని ఇస్తారు. సంకట అంటే మిటే సగుపీర, సంకటతే హనుమాను చూడాలి. సంకటాలు అంటే ఏమిటి? కష్టాలు. ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈరోజు సంకష్టహార చతుర్థి. ఈరోజు ఏంటి? సంకష్టహార చతుర్థి. ఇవాళ నేను ఈ 3 దేవాలయాలు పెడితే 3 దేవాలయాలు గణపతి కనిపించారు. అక్కడ గణపతి ఉన్నారు, ఇక్కడ గణపతి ఉన్నారు, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గణపతి స్వామి వారు కనిపించారనమాట. సరే, ఎక్కడ చూసినా కానీ గణపతి కనిపించారు కాబట్టి గణములకు గుణములకు అధిపతి అయిన వాడు గణపతి అన్నమాట. అటువంటి గణపతి స్వామి ఈ రోజు ఆరాధనకి విశేషం ఆ స్వామికి. అందుకని ఈ సంకష్టహార చతుర్థి నాడు గణపతి ఆరాధన చేస్తే విశేషమైన ఫలం లభిస్తుంది. అలాగే ఈరోజు అందరి యొక్క సంకటాలు ఏవైతే ఉన్నా అవన్నీ స్వామి ఆ సంకటాలను తొలగించాలి. విశేషమైన ఆ అనుగ్రహం కూడా గణపతి స్వామి వారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః.
ఈ గణపతి స్వామి సంకష్టాల చతుర్థి నాడు సంకష్టాల గణపతిగా ఆరాధన చేస్తేనే సంకటాలు కలుగుతాయి. కానీ ఆంజనేయ స్వామి వారికి ఎలా ఆరాధన చేసినా కూడా సంకటాలు కలుగుతాయి. అందుకనే ఆయనకి సంకట మోచన్ అని ఒక పేరు అనమాట. తులసీదాస్ గారు తులసి రామాయణం నిత్యం పఠిస్తూ పారాయణం చేస్తున్న ఒక దేవాలయం ఉంది కాశీ మహాక్షేత్రంలో. అదే సంకట మోచన హనుమాన్ టెంపుల్ అంటారనమాట. అక్కడ చాలా వానరాలు ఉంటాయి అనమాట. ఆ క్షేత్రం చాలా గొప్ప క్షేత్రం. అక్కడ తులసీదాస్ యొక్క పంచ ప్రాణాలు అక్కడే ఉన్నాయని చెప్తారు. అలాగే అక్కడే ఆ కాశీ ప్రాంతంలోనే హనుమాన్ చాలీసా తులసీదాస్ గారు లిఖించారనమాట. దానికి మనకి సాక్షి ఏమిటంటే గౌరీశ సాక్షిగా చెప్పారు కదా హనుమాన్ చాలీసా చివరిలో. ఎవరంటే గౌరీ ఈశ్వరుడు ఎవరు? పార్వతి పరమేశ్వరుడు. కాశీలో వాళ్ళే కదా ఉండేది. వాళ్ళిద్దరు సాక్షిగా నేను రాస్తున్నానయ్యా, వాళ్ళిద్దరు సాక్షిగా నేను రాస్తున్నానని చెప్పారనమాట. అటువంటి హనుమాన్ చాలీస ఏదైతే ఉందో అది చాలా విశేషమైన శక్తి కూడిందనమాట. అటువంటి హనుమాన్ చాలీస పఠిస్తూ హనుమంతుని స్మరణ చేస్తూ మేము 10 సంవత్సరాల క్రితం ఇదే దేవాలయం నుంచి కాశీ దాకా నడుచుకుంటూ వెళ్ళాము అనమాట. 38 రోజుల్లో 1600 కిలోమీటర్లు ఇదే దేవాలయం. 10 సంవత్సరాలే. అది స్వామి యొక్క సంకల్పము. ఇచ్చారు స్వామి, అలా చేశాము. అప్పుడు కూడా మాఘం వెళ్ళి పాల్గొన మాసంలోనే కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. అది ఎందుకు చేశామంటే 1,26,000 మంది హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొనడం వల్ల అందరూ ఆర్థికంగా ఇస్తారు, మేము హార్దికంగా ఇస్తామని చెప్తారు. అందరూ ఆర్థికంగా ఇస్తారు, మేము హార్దికంగా ఇస్తాం. ఆర్థికం అంటే ఏంటి? డబ్బు, అవునా? అదే కదా. హార్దికం అంటే హృదయపూర్వకంగా. కాబట్టి మీరు అందరూ గృహస్థులు కాబట్టి మీరు అందరు చేసేది హార్దికంగా చేస్తారా, హార్దికంగా చేస్తారా? 2 చేస్తారు, అవునా? 2 చేస్తారు. మనసులో సంకల్పం వస్తేనే కదా డబ్బిచ్చేది. మనసులో రాకుండా ఇవ్వగలరా? అవునా? కాబట్టి మీరు 2 చేయగలరు. మేము ఎత్తులు కాబట్టి మేమేం చేస్తామంటే మతితో ఆలోచిస్తాం కాబట్టి మేమేం చేశాము, లోపల మనసు పూర్వకంగా చేసామన్నమాట. ఆర్థికంగా లేకుండా ఆర్థికంగా చేస్తామన్నాం. హార్దికంగా సంకల్పం చేశాం. 1,00,000 మంది పైగా వస్తే చేస్తామనుకున్నాం. స్వామి అనుగ్రహించే అదే పారాయణం. ఇక్కడ ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా వారు ఇక్కడ ప్రారంభం చేసేవాడు కాబట్టి మేము ఇక్కడే వచ్చి ప్రారంభం చేసాం. ఎవరు ఎన్నన్నా భగవంతుడికి ఇచ్చిన మాట నెరవేర్చాలి కాబట్టి మేము అదే సంకల్పంతో ఉన్నాం. అలానే చేసాం. స్వామి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేశారు. మా బాల్య వ్యవస్థ కూడా ఈ యొక్క దేవాలయంలో మాకు 8వ సంవత్సరం వరకు ఇక్కడే జరిగిందనమాట. నిత్యం ఇక్కడే వచ్చి రోజు ప్రేయర్ చేసేవాళ్ళం, ఇక్కడే చదువుకునే వాళ్ళం, ఇక్కడే రాసుకునే వాళ్ళం అనమాట. అందుకని ఈ దేవాలయానికి మాకు అనుబంధం ఉంది కాబట్టి మాకు అద్భుతమైన స్థానాన్ని పరమాత్ముని విశేషంగా అనుగ్రహించారు కాబట్టి మనం స్మృతులు అంటాం కదా, అవి మర్చిపోకూడదు కదా. అది మర్చిపోకూడదు కాబట్టి ఈ దేవాలయాన్ని సందర్శించాలని మన వారు సంకల్పం చేశారు. సరే చూద్దాం అనుకున్నాం. భగవంతుడు మరలా అవకాశాన్ని ఇస్తారనుకున్నాం. కానీ స్వామి అతి శీఘ్రంగా ఆ స్వామి అవకాశాన్ని ఇచ్చారనమాట. అందుకని ఆయన పేరులోనే ఉంది కదా కిరణ్. కిరణ్ అంటే ఏంటి చెప్పండి? సూర్యుడు, వెలుగు, కాంతి. కిరణాలు ఎలా ఉంటాయి? ఇలా 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 అప్ అండ్ డౌన్ లో ఉంటుంటాయి అనమాట. అదేవిధంగా అప్ అండ్ డౌన్ లో ఉన్నా కానీ కిరణం కనిపిస్తుంది. ఉంటుందా లేదా? కాబట్టి దాని గురించి ఏం ఆలోచించక్కల. ఏ కార్యక్రమాలు చేస్తున్నా మనం అలా పైకి ఎక్కినా మళ్ళీ కిందకి దిగాలి, మెట్లు దిగాలి, మళ్ళీ పైకి ఎక్కాలి, మళ్ళీ దిగాల్సింది, అవునా? కాబట్టి పరమాత్ముడు కూడా అలానే ఇస్తాడు. దాంట్లో ఎటువంటి ఆలోచన. శ్రమిస్తున్నారు, చాలా మంచిది, భగవంతు యొక్క కృప. మరి సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మాఘమాసం కాబట్టి ఆ స్వామి యొక్క భక్తుడు ఎవరు, స్వామి యొక్క శిష్యుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి వారికి పాద సేవకుడుగా ఉంటూ వాళ్ళు చేస్తున్నారు. 3వ తరమ 4 తరాల నుంచి స్వామి సేవలో ఉన్నారు. కృతో, త్రేత, ద్వాపర, కలియుగ 4 యుగాలు, 4 వేదాలు. స్వామికి 4 ముఖాలు ఉంటాయి అన్నమాట. ఊర్ధానికి హయగ్రీవం ఉంటుంది. హయగ్రీవం అంటే సరస్వతి దేవికే గురువు హయగ్రీవుడు. మీకు తెలుసో లేదు? సరస్వతి దేవికే గురువు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. స్వామి 4 దిక్కుల కాపాడుతుంటారు అన్నమాట. కాశీలో ఎలా అయితే పరమేశ్వరుడికి 4 వైపుల గుమ్మాలు ఉన్నాయో ఇక్కడ దేవాలయంలో కూడా అలానే ఉంటుంది.
అలాగే పశుపతినాథులో కూడా ఉంటుంది. స్వామి రుద్రావతారం కాబట్టి ఆయనకి బ్రహ్మస్థానం. ఏంటి? బ్రహ్మస్థానం. ఈశ్వరుడికి మాత్రమే బ్రహ్మస్థానం. రుద్రావతారాయ నమః, రుద్రవీర్య సంభూతాయ నమః అని కూడా స్వామి అష్టోత్తర శతనామాలు మనం స్మరణ చేస్తుంటాం. పరమేశ్వరుడి యొక్క అవతారమే ఆంజనేయ స్వామి, అందుకని ఆయన బ్రహ్మస్థానంలో ఉంటారు. అలాగే ఇక్కడ గొప్ప క్షేత్రంగా ఇక్కడ ఎలా విరాజిల్లుతుందంటే స్వామి నవవ్యాకరణ పండితుల్లాగా స్వామి ఇక్కడ నవ అవతార ఆంజనేయ స్వామి. ఎవరు? 9 అవతారాలతో స్వామి దర్శనమిస్తారు. చాలా మంది అవునా అని అడుగుతారు నన్ను. అవునా నన్ను అడుగుతారు. జనాల్లో ఉండి మీరు తిరుగుతున్నారు, మీరు చూడాలి, మీరు తెలుసుకోవాలి. వెళ్ళాం, అప్పాలు పెట్టారు, వడముక్కు పెట్టారంటే సరిపోదు. అర్థమైందా? అది ప్రధానం కాదు. క్షేత్ర మహత్యం తెలుసుకోవాలి, స్థల పురాణం తెలుసుకోవాలి, ఏ క్షేత్రానికైనా తెలుసుకోవాలి. మనం పుట్టి మనం పెరిగి మనం ఇక్కడ ఉంటున్న మన ఊర్లో మహత్యం మనం తెలుసుకోకపోతే ఇంకేం ఉపయోగం చెప్పండి? అవునా? అలాంటి గొప్ప స్థానం స్వామి మనకిచ్చారు మన తెనాలిలో. ఆ భాగ్యం మనకు కలిగింది. ఆ స్వామిని నిరంతరం నిత్యము సేవించాలి. అలా సేవిస్తే స్వామి మనకి కృపణ చేస్తారు. అటువంటి స్వామి ఇక్కడ విశేషంగా నవ అవతారాలతో దర్శనమిస్తున్నారన్నమాట. అలాగే అష్టభుజములతో సువచ్చలాదేవి విశేషంగా దర్శనం ఇవ్వటం ఎక్కడా కనిపించారు, ఇక్కడ మాత్రమే కనిపిస్తారు. కానీ సువచ్చలాదేవి ఆలయం ప్రత్యేకంగా ఎక్కడా సువచ్చల హనుమంతులుగా ఉంటారు ఎక్కడైనా సరే, ప్రత్యేకంగా లేదు. అలా అమ్మకి ఉప ఆలయం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉండటం కూడా అరుదు. మన తెనాలిలో ఉండటం మన తెనాలికే గర్వకారణం, మన అందరి యొక్క అదృష్టము, మన అందరి యొక్క సౌభాగ్యం. అలాగే ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే రామచంద్రుడు ధనుర్బాణాలతో కనిపించాడు. ఏకాంతంగా సీతారాములు ఇద్దరు ప్రశాంతంగా కూర్చుంటారు. మీరిద్దరు భార్యాభర్తలు సాయంత్రం పూట సోఫాలో కూర్చొని ఏదో ఒక నాస్తాను ఏదో తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు. అవునా? మనోరంజని చూస్తూ ఉంటారు కదా, చూస్తున్నప్పుడు తప్పుకుంటుంటారు కదా. ఏంటిది మనోరంజని? సినిమా. ఏంటిది? సినిమా. దాని పేరు మనోరంజని. ఇప్పుడు చరవాణిలోనే అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని పక్కన పెట్టారన్నమాట. అవునా? ఎవరికి వాళ్ళే చూస్తున్నారు అనమాట. ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు అలా చూసుకుంటున్నారు. సరే, అది కూడా మంచిది, సంతోషం, ఎవరు ఇది కాదు. అయితే ఆ సీతారామచంద్రుడు ఇద్దరు అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఇద్దరు ఏకాంతంగా మాట్లాడారు. అటువంటి ఆలయం ఎక్కడ కూడా మనకి కనిపించరు. వందల సంవత్సరాల నుంచి ఉంటున్న ఈ దేవాలయాన్ని మనం సందర్శించిన, ఈ దేవాలయంలో అడుగు పెట్టినా కూడా పాపము నశిస్తుంది. అంత విశేషమైనది. ఎందుకంటే ఈ దేవాలయం అంతా రాతితో చేసిన ఈ నిర్మాణం ఈ రోజుది కాదు. ఈ శైలి అంతా పూర్వకాలం నుంచి ఉందన్నమాట. అంత గొప్ప స్థానం. అటువంటి గొప్ప స్థానములో మనకి పరమాత్ముడి సేవ చేసుకునే భాగ్యం ఇచ్చినప్పుడు మనం సేవ చేస్తూ ఉండాలి. మనం ఎంత సేవ చేస్తామో పరమాత్ముడు మనల్ని అంత సేవ చేస్తారు. ఏం చేస్తారు? సేవ చేస్తే, సేవ చేసినట్టు నటిస్తే క్షేమ చేస్తారు. ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. అవునా? ఎప్పుడు అలా ఉండకూడదు. సేవ సేవలాగే చేయాలి. సేవ సేవలాగే చేయాలి, నటనతో చేయకూడదు. అర్థమైందా? రియల్ భక్తుడా రీల్ భక్తుడా అని అడుగుతాను. ఏంటిది? రియల్ భక్తుడా రీల్ భక్తుడా? రీల్ భక్తుడు ఎవరు? రియల్ భక్తుడు ఎవరు? ఫోటో కోసం వీడియో కోసం పోజులు చేస్తూ ఉంటారు కాసేపు వచ్చి అర్థం. అవునా? వాడు వెళ్ళిపోతాడు, ఒక ఫోటో తీసుకోగానే అయిపోయింది. ఏం వచ్చి దండం పెడతాడు, ఇంటిట్లో చూస్తాడు, బాగుంది, ఒక సెల్ఫీ తీసుకుంటే. ఏం భగవంతుడితో సెల్ఫీ ఏంటి? ఊరేగింపు జరుగుతుంది, దేవుడి దగ్గర నుంచి సెల్ఫీ తీసుకుంటాడు. ఆయన్ని నమస్కారం చేసేవాడు మర్చిపోయాడు. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో వీడియో ఫోటో కావాలి, ఎంత కావాలి అంత. ముందు నమస్కారం చేయి. మన సంస్కారం ఏంటి? నమస్కారమే. మన నమస్కారమే సంస్కారం బయటపడుతుంది మనం ఎలా నమస్కరిస్తే. స్వామిని అలా నమస్కారం చేసుకున్నాక నువ్వు వీడియో తీయి, ఫోటో తీయి, తప్పులేదు. కానీ ముందే రాగానే ఏదన్నా ఒక ప్రత్యేకం వస్తే వెంటనే జోబులో నుంచి సెల్ ఫోన్ తీస్తున్నారు. ఏంటి పరిస్థితి? ఎంత దుర్లభం. చెప్తారు కదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బాహ్యం దుర్లభమైంది. ఎలా? సుదుర్లభమైంది, చాలా చిన్నదంట. ఎంత చిన్నది? చెప్పలేనంత చిన్నదంట. ఎలా కనిపిస్తుంది? చెప్తారు కదా, మీరు ఏం చేసినా కానీ పరమాత్ముడు ఒకటి ప్రసాదించాలి. ఏంటో తెలుసా? సూక్ష్మంలో మోక్షం. ఏంటిది? తక్కువలో మోక్షం రావాలంట. తక్కువలో మోక్షం అంటే ఏంటో తెలుసా? చెప్పనా?
అంటే ఏంటి అర్థం? అది తెలియక ఏమనుకుంటారంటే 1 రూపాయి దానం చేసినా నాకు మోక్షం వచ్చేయాలనుకుంటా. అది కాదు. సూక్ష్మంలో మోక్షం అంటే ఈ సహస్రార 1000 రేఖల కమల యందు కుండలి జాగృతి జరిగినప్పుడు ఇక్కడ సన్నటి ఒక వెంటుకు ఎలా అయితే ఉంటుందో దానికన్నా సన్నగా ఉండే ఒక రంధ్రం పడి అక్కడి నుంచి ప్రాణం వెళ్తుందంట. అది సూక్ష్మంలో మోక్షం. అది తెలియక ఏమనుకుంటారంటే 1 పువ్వు పెట్టినా 1 పండు పెట్టినా 1 రూపాయి దానం చేసినా భగవంతుడు నాకు మోక్షాన్ని ఇచ్చేస్తాడు. మన యొక్క స్థితిని బట్టి భగవంతుడు మనకి మోక్షం ఇస్తాడు తప్పితే మనం చేసిన దాన ధర్మాన్ని బట్టి మన ఆచరణ బట్టి భగవంతుడు ఇస్తాడు. అప్పుడు మనం రియలా అనేది ఆలోచించుకోవాలి. ఏం చేస్తారు? రియల్గా ఉంటారా, రీల్గా ఉంటారా? రియల్గా. రీల్ కాదు, రీల్ ఉండరు కదా. అయితే రేపు త్వరలో చూస్తూ ఉంటారు రియల్ భక్తులు ఎలా చేస్తున్నారో ఆయన సపోర్ట్ నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే మన సనాతన ధర్మం చాలా గొప్పది. ఈ సనాతన ధర్మాన్ని మనం ఎంత కాపాడితే రేపు భావి తరాల వాళ్ళని కాపాడుతుంది. మనమే కాపాడకపోతే ఇక తర్వాత వాళ్ళు ఏం కాపాడుతారు? ఒక ఆయన, మేము శ్రీశైలంలో చాతుర్మాస్యం చేస్తే ఒక ఆయన వచ్చి, స్వామి మీరు ప్రవచనం చెప్తున్నారు, వేరే మతాల వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళ గురించి చెప్పండి, నాకు అవసరం లేదని. అదేంటి స్వామి? మన ధర్మాన్ని మనం చెప్తే చాలు, ఇంకో ధర్మాన్ని కించపరచాల్సిన అవసరం మనకేంటయ్యా? మన ధర్మం గొప్పదని చెప్పటమే మనకి కావాల్సింది. పరు ధర్మాన్ని చూపించి మనది గొప్ప అని చెప్పకూడదు. ఎదుట వాళ్ళని తిడుతూ పొగడకూడదు కదా. అర్థమైంది ఆ పొగుడించుకునేవాడికి. ఏంటి వాడిని తిడుతున్నాడు, పొగుడుతున్నాడు, నాతో ఏదో పనుంది అనుకుంటాడు. భగవంతుడు కూడా అదే అనుకుంటాడు. మనకి వీడికి ఏదో అవకాశం చెక్కడం కోసమే నా దగ్గర ఇలా చేస్తున్నాడు. ఎప్పుడు అది అవసరం లేదు. మన ధర్మాన్ని మనం ప్రతిపాదిస్తే చాలు, మనం ధర్మ ఆచరణ చేస్తే చాలు. కానీ నాకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే మీరు చేయవలసిన కర్తవ్యం ఉందయ్యా. ఏమిటంటే మీరు ఏ పూజలు చేయక్కర్లేదు, ఏ జపాలు చేయక్కర్లేదు, ఏ దానాలు చేయక్కర్లేదు. మీరు చేయవలసింది ఒక్కటే పని. ఏంటో తెలుసా? ఏం చెప్పండి అని. మీ పిల్లల్ని సెయింట్ మేరియన్స్, మదర్ తెరీసా, సెయింట్ జాన్స్ ఈ స్కూల్లో చదివించవాకండి. ఈ స్కూల్లో చదివించవాకండి. ఇలాంటి స్కూల్స్ లో గురుకుల పాఠశాలలో చేర్చండి. రోజు దేవాలయానికి తీసుకురండి. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఫంక్షన్ ఉన్నప్పుడైనా దేవాలయానికి. అదేం పని? నిత్యం ఎందుకు రాలేరు? ఏ షాపు లేని వాడికి వాడి షాప్ ఉందయ్యా. ఈ వాట్సాప్ లో చూడటానికి ఉంటుంది, కబుర్లు చెప్పడానికి ఉంటుంది, అవునా? వీటన్నిటికి సమయం ఉంటుంది. దేవాలయం రావడానికి సమయం ఉంటుంది. వస్తారు ఈ మధ్య ఇలా పని. ఏమి భగవంతుడి ఫ్లయింగ్కి ఇస్తా? ఏమమ్మా హాస్యం కాదు, మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు నవ్వితే రేపు నవ్వుల పాలన మన పిల్లలు అవుతారు. అర్థం చేసుకోండి. నెక్స్ట్ జనరేషన్ వెళ్తూ ఇలా మీరు పెట్టి ఇదేంటి, ఇదేం నమస్కారం? అది చాలా తప్పు. అంటే భగవంతుడికి ఎంగిలి చేస్తామా మనం? ఎంత తప్పు. తీర్థం తీసుకుంటేనే మళ్ళీ వస్త్రానికి తుడుచుకుంటామే. అలాంటిది ఏంటి ఇలా? ఒక్క సెకండ్ బండి ఆపి లోపలికి రాలేవా? ఒక సెకండ్ ఆగి నమస్కారం చేసుకోలేవా? సినిమా టికెట్కి లైన్లో నుంచి ఉంటారు, ట్రైన్ టికెట్కి లైన్లో నుంచి ఉంటారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎక్కే ముందు ఎన్ని గంటల ముందు వెళ్తారు చెప్పండి? 2 hours, 1 or 2 hours నాతో సహా. అంతే కదా, అవునా? గొప్ప విషయం ఏంటో తెలుసా? ఎయిర్పోర్ట్లో సీఎం నుంచి పిఎం, సీఎం అంటే ఎవరో తెలుసా? కామన్ మ్యాన్. అక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ఎవరైనా ఒకటే తెలుసా? ఎయిర్పోర్ట్లో ఎవరైనా ఒక్కటే. అక్కడ మడుకు అది. అందుకని అంతర్జాతీయ అంటారు. ఏంటిది? అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్తారు. అవునా? బాగా గ్రహించండి. ఎవరైనా అక్కడ ఒకటే. అక్కడ ఎవరు గొప్ప లేదు, ఇది లేదు. ఎవరైనా చెక్ చేసే పంపిస్తారు. అవునా? ఎవరి దగ్గరైనా సమానం. భగవంతుడి దగ్గర కూడా అంతే. అక్కడ రూలు వర్తించినప్పుడు ఇక్కడ ఎందుకు వర్తించచ్చు? అవునా? అక్కడ వర్తించినప్పుడు సైలెంట్గా చేతులు కట్టుకొని ఉంటాం. ఇక్కడ ఎందుకు వర్తించదు మనకి? ఇక్కడ ఎందుకని చూసుకోము? ఎందుకని చెయ్యట్లేదు? అందరి మీద భగవంతుడు దృష్టి పడుతుంది. దాంట్లో ఎటువంటి ఆలోచన. మనం ఎలా నడుచుకుంటే అలా భగవంతుడి యొక్క దృష్టి మన మీద ప్రసరింపజేస్తుంది. మన నడవడికని బట్టే పరమాత్ముడు కూడా మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి మీరు నిజమైన భక్తి కలిగిన వాళ్ళైతేనయ్యా మీరు చేయవలసిన పని ఏంటంటే ఇలా చేయండి. మీరు హిందూ ధర్మం మీద గౌరవం ఉంటే ఏం చేయాలి? నేను చెప్పిన స్కూల్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఆ పేర్లతో. అవునా? ఆ స్కూల్స్లో జాయిన్ చేయవాకండి, మీరు చదివించవాకండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ముందు ఆ ప్రార్థన చేపిస్తారు. మన స్కూల్స్లో ఏం చేపిస్తారు చెప్పండి? శుక్లాంబరధరం సరస్వతి నమస్తుభ్యం. అవునా? శరవిందు వికాస మందహాస. అవునా?
అదే కదా చెప్పేది. వేరే ఏమైనా చెప్తారా? ఏం చెప్పరు, అవునా? కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళందరికీ అరే ఈ స్కూల్లో వద్దురా బాబు, ఈ స్కూల్లో ఎందుకు, ఇంగ్లీష్ అక్కడ బాగా వస్తుందని తీసుకెళ్ళి దాంట్లో అది చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ధర్మాన్ని బోధన చేస్తున్నారు, వాళ్ళ ధర్మాన్ని వారు బోధన చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నా, పిల్లలకి ఆ ధర్మం బోధన చేస్తున్నా అదే స్కూల్స్కి పంపిస్తున్నారు మన వాళ్ళందరూ. అది చాలా తప్పు. మనకు సంబంధించిన స్కూల్స్లోనే మనం జాయిన్ చేయాలి. అలా చేస్తే మన ధర్మం నిలుస్తుంది, మన కుటుంబాలు బాగుంటాయి, జగత్తు బాగుంటుంది. మీరు ఎప్పుడైతే మీరు బాగుంటారో మీ కుటుంబం బాగుంటుందో మీ వీధి బాగుంటుంది. మీ వీధి బాగుంటే ఈ ఊరు బాగుంటుంది, ఈ ఊరు బాగుంటే పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం, రాష్ట్రం బాగుంటే దేశం, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. అలాంటిది మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. మన ధర్మాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో, ఎప్పుడైతే ధర్మాచరణ చేస్తామో భగవంతుడు మనకి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తారు. అందుకనే ధర్మాచరణ ఎప్పుడు మనం తప్పకూడదు. ఈ దేవాలయం మీద మాకు ఎంతో మమకారము, అనుబంధం ఉంది కాబట్టి స్వామివారు అట్లా మమ్మల్ని తీసుకొచ్చారు. మనోజపం మారుత తుల్య వేగం. ఇవాళ రావటానికి సరే సంకల్పం నడిచింది, కానీ మళ్ళీ మధ్యలో చెప్పాను కదా ఏదో అవంతరాలు బహిర్ముఖ దుర్లభ, బాహ్య దుర్లభంతో ఉంటుందన్నమాట. సరే ఏదైనా ప్రారంభాలు వస్తుంటే పోతుంటాయి. మా పిల్లలు నా శరీరాన్ని జాగ్రత్త చూడాలని చెప్తుంటారు. రాత్రి అదే చెప్పాను వీళ్ళకి, కాయేన అంటే శరీరం, ఈ శరీరం మీద మోహం. స్వామివారు నల్లగా అయ్యారు, స్వామివారు చిక్కారు, స్వామివారి బొగ్గలు తగ్గినాయి, స్వామివారికి అదైంది. ఏమిటి ఇది అంటే దేహాన్ని చూస్తున్నావా, జ్ఞానాన్ని చూస్తున్నావా? ఎప్పుడు దేహాన్ని చూడకూడదు, జ్ఞానాన్ని మాత్రమే చూడాలి. ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలి, అంతే తప్పితే రెండోది పట్టుకోవడానికి లేదు. ఈ దేహం దేనికి అంటే లౌకికానికి జ్ఞానం అందించడం కోసమే ఉంటుంది. దాన్నే పారమార్థిక స్థితిలో మనం చూసుకోవాలి, అదే చేయాలి. కాశీ వెళితే గడిలో వదిలేస్తారు, ఏంటివి ఇష్టం లేని వదిలేస్తారు. నిజం చెప్పండి, అబద్ధం మాట్లాడు. ఇష్టం లేని పండు, ఇష్టం లేని ఆకు, ఇష్టం లేని పండు. కాకరకాయ కేకరకాయ మాకు దీంట్లో చేస్తాం, గుమ్మడికాయ మేము తినమండి, అసలు వాడాలి. అర్థమైందా? ఇంకేయో ముళ్ళంగానే ఇంకోటేనా, అసలు కంద చాలా మంది వదిలేస్తారు, అసలు తినరు, అసలు కందే తినాలి, అవన్నీ వదిలేసి వస్తారన్నమాట. మామిడి పండు వదలండిరా అంటే వదలండి. నిజం చెప్పండి, వదులుతారా? వదులుతారా? రాజులో ఎవరు మామిడి పండే, పళ్ళలో రారాజు ఎవరంటే మామిడి పండు. అటువంటి మామిడి పండునే ఆయన సూర్యుడిని మామిడి పండుగా భావించి వెళ్ళాడు అనమాట. అందుకని ఆంజనేయ స్వామికి చూత ఫలములతో అర్చన అని చేస్తారు. ఆ స్వామికి ఆ చూత ఫలములతో అర్చన చేయడం కూడా విశేషమైన ఫలం లభిస్తుంది. ఆంజనేయ స్వామి ఎక్కడుంటారో తెలుసు అసలు మీకు? కదలి వనంలో ఉంటారు. ఎక్కడ? కదలి వనం అంటే ఏంటి? అరటి చెట్టు, అరటి తోటలు. ఆ తోటలో అరటి తోట ఏదైతే ఉందో అక్కడ ఉండి పారాయణం చేస్తే విశేషమైన ఫలం లభిస్తుంది. అటువంటి ఇక్కడ ఆ దేవాలయంలో గొప్ప విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి చేతిలో అరటి పండు, మామిడి పండు చూశాను కానీ అరటి పండు గ్రహించలేదు. అరటి పండు ఉంటుంది స్వామి చేతిలో. అట్లాంటిది మూర్తి ఎక్కడ మనకి కనిపించదు, ప్రపంచంలో అరుదు ఈ మూర్తి కనిపించడమే. అలాంటి భాగ్యం మన తెనాల్లో మనందరికీ దర్శనమిచ్చే భాగ్యం మనకు కలిగింది. దానికి కలిగినందుకు మనం స్వామిని సేవించాలి. అలాంటి సేవించే అదృష్టం వచ్చింది. స్వామి లోపల వేయం చేసి ఉంటే మనకి భాగ్యం కలిగేది కాదు. ఇప్పుడు ఊంజల సేవలో ఉన్నారు కాబట్టి స్వామి నేను ఉదయం వస్తే నాకు కలిగేది కాదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ బజార్లోకి రావాలంటే మాలాంటి వాళ్ళు ఆదివారం పూటే రావాలి. మొన్న కూడా అదే సంభాషణ జరిగింది. కృష్ణమూర్తి గారు మాకు జరుగుతుంటే ఈ బజార్లోకి రావాలంటే ఆదివారం పూటే రావాలి. ఇప్పుడు రావడానికి కూడా ముఖ్య ఎదురాని ఇలా తిప్పినట్టు ఇట్లా అంతా తిరిగి వచ్చాము ఇక్కడ. సరే ఏదైతే స్వామి పరిక్రమణ అనుకోవాలంతే, స్వామి ఇచ్చిన అనుగ్రహం అనుకోవాలి. అందుకే కొద్దిగా సమయం అటు ఇటు అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన స్వామి ఉంజలతో ఉభయదేవితో ఏం చేశారు? స్వామి ఏం చేసినప్పుడు చూస్తే స్వామి చతుర్భుజాలతో ఉన్నారు. ఏంటి చతుర్భుజాలతో ఉన్నారు? ప్రామాణికత ఏంటి, ఆ ప్రత్యేకత ఏమిటి అని చూస్తే స్వామి చేతుల 100 సంవత్సరాల నుంచి ఆ మూర్తి ఉంది. ఎంత అదృష్టం! 100 ఏళ్ళ మనకు ఉండవు, ఉంటామో లేదో కూడా తెలియదు. కానీ అలాంటి మూర్తిని దర్శించడం మూలాన గతముల అనుష్ఠానం చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ యొక్క కృప మనకు కలుగుతుంది, వారి యొక్క శక్తి మనకు వస్తుంది. అటువంటి శక్తి ఇది 220-40 సంవత్సరాల పైనుంచి ఉన్న దేవాలయం. అంటే అన్ని సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయంలో మనం ఏ ఆరాధన చేసినా కూడా విశేషమైన ఫలం లభిస్తుంది, కార్యసిద్ధి జరుగుతుంది, చక్కటి సంకల్పాలు నెరవేరుతాయి. అలాంటి దేవాలయంలో మనకి భగవంతుడు ఈ రోజు
ఈ సమయమున ఇట్లాంటి మంచి వాక్యాల్ని మనం వినటానికి, స్మరణ చేయటానికి, దర్శించడానికి భాగ్యం ఇచ్చినందుకు స్వామి యొక్క దివ్య పాదచరణకు అనేక కోటి ప్రణామములు చెప్తాం. అలాగే ఈరోజు వీరి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ ఈరోజు ఏం చేశాము, దేవాలయం యొక్క కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారు మంచి మాకు బాల్యం నుంచి, వారి బాల్యం మా బాల్యం నుంచి వారు మాకు సన్నిహితం, చాలా ప్రేమగా ఉంటారు. అటువంటి వారు చెప్పారు, మొన్న ఒక 2 మాసాల ముందే ఎప్పుడో కలిస్తే ఒక కార్యక్రమంలో ఈ దేవాలయం ఛార్జీ నేనే తీసుకున్నట్టు చాలా సంతోషమయ్యా అని చెప్పారు. అలాంటి అదృష్టం భగవంతుడు మీకు ఇచ్చారు, చెయ్యండి. హరి అంటే ఏమిటో తెలుసా? చెప్పండి. పాపమును నశింపచేసేది. హరి 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 అంటే పాపము నశింపచేస్తుంది. కాబట్టి ఆయన పేరును మనం ఎన్నిసార్లు తలుచుకున్న తప్పులేదు. హరిగారు హరిగారు అని తలుచుకున్న తప్పులేదు, ఎందుకంటే పాపం పోతూ ఉంటుంది అన్నమాట. రాబయ్యా ముందుకి మీరు చాలా మంచి ఉదారమైన స్వభావం, మంచి సాత్వికులు, భగవంతుడంటే ప్రియం, భగవంతుడు చేయవలసిన కార్యక్రమాలన్నింటిలో కూడా చక్కటి సహకారం చేస్తూ ఉంటారు. భగవంతుడు చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి స్థితిని, చక్కటి ధార్మిక బుద్ధి భావన కలిగించి మంచి సేవాభావంతో అనేకమైన కార్యక్రమాలు వారు చేయాలని వారికి, వారి కుటుంబానికి నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు చేస్తున్నారు. అలాగే ఈ దేవాలయంలో అర్చక స్వాములు ఎంతో మీ అందరికీ చెప్పక్కర్ల, వారి సేవ ఎంతో గొప్పది. దాంట్లో ఈయన యంగ్ మ్యాన్, దాంట్లో ఇది చెప్పక్కర్లేదు. అవునా? యువ సైన్యం ఉండాలి. కాబట్టి ఈ యువ సైన్యానికి ఎవరు కావాలంటే వానర సైన్యం కావాలి. ఏం చేయాలి? వానర సైన్యం కావాలి. ఇక్కడ బాగా వినండి, వానర సైన్యం అనగానే చాలా మంది గోల చేసేయమనుకుంటారు. కాదు, ఆ గోలలో కూడా ఆనందం ఉంటుంది. అదే భగవత్ నామం. అవునా? ఇందాక కూడా పాడారు కదా, హరినారాయణ 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 హరియనరే అంటే ఆ స్వామిని అలా స్మరణ చేస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది. అంటే భగవత్ నామం చేయాలి. అలాగే ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు కూడా ఆ స్వామి వారి యొక్క కంఠం చాలా బాగుంటుంది. వారు స్వామికి ఆరాధన చేస్తుంటే వినాలనిపిస్తుంది. ఆయన స్తుతించేటప్పుడు ఆ స్తోత్ర స్థుతి ఎంత మాధుర్యం అంటే అంత మాధుర్యం. నేను మా బాల్యంలో నేను విన్నది ఇప్పుడు ఏమి మార్పు లేదు. అది బయట నాకు తెలియదు, కానీ గర్భాలయంలో కూర్చున్నప్పుడు కూడా ఆ స్థితి ఇప్పటికి కూడా గ్రహిస్తున్నాం అన్నమాట. మరి అలాంటి చక్కటి కంఠాన్ని, చక్కటి స్థితిని పరమాత్ముడు ఇచ్చారు. భగవంతుడే శరణాగతి, ఇక మాకు ఏమీ లేదని చెప్పని వారు అలానే స్వామి సేవ చేస్తున్నారు. వారి కుటుంబం అంతా సేవ చేస్తున్నారు. మారుతి గారు మంచి ఆగమ శాస్త్రాన్ని చదువుకున్నారు. వారు మంచి పండితులు. ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్పగా చేస్తుంటారు. వైకానస సాంప్రదాయంలో చాలా గొప్పగా చేస్తారు. వికనసాచార్యులు అంటే ఆయన సృష్టికి ప్రారంభించే ముందు ఆయన, ఇప్పుడు సాంప్రదాయం కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నది. తిరుమలలో కూడా మనకు అదే సాంప్రదాయం ఇస్తుంది అనమాట. అయితే వైష్ణవ సాంప్రదాయం ఉన్నా కూడా నారాయణ దివ్య ప్రబంధనాలు సేవించేటప్పుడు మనకు పెరుమాళ్ళు వేయించేసిన కథలు, ఎప్పుడైతే వాళ్ళు ఆల్వార్లకు సంబంధించిన వంశీకులు, తర్వాత జియర్లు వచ్చి వీళ్ళందరూ కూడా నారాయణ దివ్య ప్రబంధనాలు సేవిస్తారో అప్పుడు పెరుమాళ్ళు వేయించేసినాక అప్పుడు మాడవీధుల్లో స్వామి ఉభయదేవులతో ఊరేగుతారనమాట. అలా ఇప్పుడు కూడా జరుగుతుందన్నమాట. అట్లా వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా గౌరవిస్తారు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే చాలా గ్రామాల్లో మేము చూస్తూ ఉంటాము, వైకానస సాంప్రదాయంలో ఉండే అర్చక స్వాములు కానీ పండితులు కానీ శివాలయంలో కూడా ఆరాధన చేస్తారు, శివాలయాలు కూడా ప్రతిష్ఠ చేస్తుంటారు. వైష్ణవులు అయితే ఆలోచిస్తారు, కానీ వైకానసులు ఎక్కడ కూడా అబ్జెక్షన్ అనేది పెట్టరు. చాలా శివాలయాలు అర్చకులు నేను గ్రహించాను, ప్రతిష్టలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది మా పెనుగొండలో రమణబాబు గారు అని చెప్పున్నారు. ఆయన కూడా మంచి వైకానస పండితులు. ఆయన కూడా తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆయన కూడా చాలా గొప్పగా చేస్తారనమాట. అలాగే మన తిరుపతి ఇప్పుడు వీరున్నారు, వాసు గారు ఉన్నారు, నారాకోడూరు వాసు గారు, వారు కూడా మంచి గొప్పవారు, మంచి స్థితి కలిగిన వారు. శ్రీనివాసాచార్యులు వారు అని వారు వేరు ఇప్పుడు భౌతికంగా. ఆయన ఎంత గొప్పవారు. వారి శిష్యులందరూ, ఆయన శిష్యులు అంటే ఇక ముద్రే, ఇక రెండోది ఏం లేదు. వారు వచ్చి కూర్చున్నారంటే ఆ పెరుమాళ్ళు అక్కడ వేయించేసి ఉంటారు అంతే. వాళ్ళు చేసే కార్యక్రమం అంత గొప్పగా ఉంటుంది అనమాట. మా కార్యక్రమాలు చేసే అంతా వాళ్ళ శిష్యులే అనమాట. అసలు వాళ్ళు ఎక్కడ కూడా ఇంత అంత అనేది లోటు లేకుండా చేయాలని సంకల్పంతో ఉంటారు. అటువంటి స్థితి పరమాత్ముడు వాళ్ళకి ప్రసాదింపజేశారు. అలాంటి గొప్ప సాంప్రదాయంలో మన తెనాలిలో ఈ దేవాలయాన్ని వాళ్ళు వంశపార్యపరంగా అర్చకత్వం చేస్తున్నారంటే
వారి యొక్క పూర్వజన్మ సుకృతం తెనాలి చేసుకున్న భాగ్యం అనమాట. ఎందుకంటే అన్ని చోట్ల ఆ భాగ్యం లభించదు. అది లభించడం కూడా ఒక అదృష్టం. కొంతమంది మధ్యలో వస్తూ ఉంటారు, కానీ వీరి కుటుంబ పరంగా వారు అనేక మందికి మంచి మార్గాన్ని ఇస్తూ సన్మార్గంలో నడవాలి అని చెప్పని బోధన చేస్తున్నారు. కాబట్టి వారికి పరమాత్ముడు విశేషమైన అనుగ్రహాన్ని చేస్తూ వారు చేసే ధార్మిక కార్యక్రమాలకి పరమాత్ముడితో పాటు భక్తాదులందరూ కూడా చేనూతలు ఇవ్వాలి అని చెప్పని మేము సంకల్పం చేస్తున్నాం. అలాగే వారి సంకల్పాలు చాలా బాగుంటాయి, చాలా గొప్పగా ఉంటాయి అన్నమాట. ఆ సంకల్పాలన్నీ అది భగవంతుడి లీల, అది మనం చేసేదేం లేదు, చేయొచ్చు. అది మన భగవంతుడు కృప చేస్తారు కాబట్టి అది మనం చేయొచ్చు. అలాగే గతంలో చేశారు, ఇప్పుడు నడుస్తున్నారు, ఇప్పుడు కూడా నడుస్తుంది, ఇంకా ఛార్జ్ ఉంది, నెల ఉంది. శ్రీనివాస అవంతి అవతి అవతు 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 శ్రీనివాస రెడ్డి గారు, శ్రీనివాసుడు అర్థమైందా? లక్ష్మీపుత్రుడు శ్రీనివాసుడు అంటే. కాబట్టి మరి వారు కూడా ఇంకా ఛార్జ్లో ఉన్నారు. వారు కూడా మంచి గొప్పగా కార్యక్రమాలకి సహకారం చేస్తున్నారు. వారికి కూడా పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నాను. అష్టోత్తర శతకోటి రామనామ పారాయణ మహాయజ్ఞ పూర్ణావతి మహోత్సవం. ఇక్కడ శ్రీరామ, ఈ శ్రీరామ అన్న దాంట్లో అర్థం తెలుసా మీకు? ఏమ్మా? శివకేశవులకి అభేదనామని రామనామం. బాగా వినండి. ముగ్గురు జగదాచారులు ఈ నామంలో దాగిస్తారు. శ్రీ అంటే శంకరాచార్యులు, రా అంటే రామానుజు వారు, మా అంటే మధ్వాచార్యులు. అర్థమైందా? ముగ్గురు జగదాచార్యులు దాగి ఉన్నారు. శ్రీ అంటే శంకరాచార్యులు 1200 సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితం రామానుజు గారు, సెకండ్ లెటర్. అర్థమైందా? మూడవది 600 సంవత్సరాల క్రితం మధ్వాచార్య. ఈ ముగ్గురు జగద్గురువులు ఎవరైతే ఉన్నారో వారే ధర్మాన్ని అట్లా నిలబెట్టి అనేకమైన కార్యక్రమాలు అద్వైత, విశిష్ట అద్వైత, ద్వైత సాంప్రదాయాన్ని అనుసరించి వెళ్తున్నారన్నమాట. ఆ గురువులే ధర్మ బోధన చేస్తూ ధర్మ సంస్థాపన చేశారు. ఈ రామనామ స్మరణ చేయటం మూలాన, లిఖించడం మూలాన ముగ్గురు జగద్గురువులు జగదాచార్యుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఈ నామము సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవికి ఉపదేశించిన నామము. ఈ రామనామంలో చాలా శక్తి దాగి ఉందని మనం చెప్పుకున్నాము. అలాగే ఈ నామస్మరణ సాక్షాత్ పార్వతీదేవి స్మరణ చేశారు. మనం ఎంతండి చెప్పండి, అవునా? అమ్మవారిని రాసుకుంటే రాలిపోయిన నలుగు పిండిలో భాగం వాళ్ళు, అవునా? మనం ఈ నామం ఇంకెంత చేయాలో ఆలోచించాల్సి. అటువంటి నామాన్ని 108 కోట్లు పారాయణం చేసి లిఖిత జప యజ్ఞాన్ని చేశారు. చాలా సంతోషం. దీన్ని మరల స్తూపాన్ని చేస్తారా? ఇక్కడ రామస్తూపాన్ని చేస్తారు. ఈ రామస్తూపం కూడా చాలా గొప్పది. ఆ రామస్తూపానికి మనం సంకల్పం చేసి పరిక్రమణ ప్రదక్షిణ చేస్తే కూడా విశేషమైన ఫలం లభిస్తుంది అనమాట. అంత గొప్పది రామస్తూపం అంటే. ఇలా మన భారతదేశంలో సుమారు కొన్ని వందల రామస్తూపాలు జీర్ స్వామి గారు, వాళ్ళ పూర్వ గురువు గారు కూడా స్థాపన చేశారు అనమాట. అనేకమైన ప్రాంతాలు. మన తెనాలి రామస్తూపం చేయలేదు. ఆ భాగ్యము వీరి ద్వారా, వీరి యొక్క దాసులు భక్తులు ఎవరైతే ఉన్నారో వారి సంకల్పం వచ్చింది. చాలా గొప్ప విశేషం, అది అదృష్టం. చాలా ప్రాంతాల్లో ఉన్నాయి రామస్తూపాలు. ఇక్కడ తిరుమలలో కూడా ఉన్నాయి రామస్తూపాలు. అలాగే నాసిక్లో కూడా ఉంది. నాసిక్లో రామ్కుండ్ దగ్గరే ఉంటుంది రామస్తూపం. చాలా ప్రాంతాలు ఉత్తర భారతదేశాల్లో ఉజ్జయినిలో కూడా ఉంది రామస్తూపం. అనేకమైన అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, పురి, అవంతి, ద్వారయతి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, పురి, అవంతి, ద్వారయతి. మాయా అంటే ఏంటో తెలుసా? హరిద్వార్. హరిద్వారే మాయా. అయోధ్య, మధుర. అవంతి అంటే ఏంటి తెలుసా? అవంతి, అవంతికాపురం. అవంతికా పట్టణమును పరిపాలిస్తున్న రాజు
2000 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఒక సంవత్సరం అన్న, ఒక సంవత్సరం తమ్ముడు అలా పాలన చేశారు. 32 సార్వపంచకుల సింహాసనాన్ని అధిష్టానం చేసుకున్నారు. ఎవరైనా చిన్నప్పుడు కథలు విన్నారు కదా, విక్రమార్కుడు. ఆయన ఊరేది ఉజ్జయిని, అదే అవంతికాపురం, అదే అవంతికా పట్టణం. ఆ అవంతిక ఏదైతే ఉందో, ఈ క్షేత్రాలు 7 క్షేత్రాలు మోక్ష క్షేత్రాలు. ఈ 7 క్షేత్రాల్లో ప్రధానమైన క్షేత్రం ఏమిటి? అయోధ్య. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, పురి, అవంతి ద్వారే. అర్థమైందా? అయోధ్య మొదలు. అటువంటి అయోధ్య రాముడి యొక్క ఆలయ బాలరాముడిని స్థాపన చేసుకున్న సమయంలో ఆ స్వామి యొక్క అనుగ్రహంతో, స్వామి యొక్క కృపతో అక్కడ స్వామి కార్యక్రమాన్ని అది చేసుకొని మరలా సంవత్సరం తిరిగినాక ఈ రామ జప యజ్ఞ పూర్ణావతి, ఈ స్తూపాన్ని కూడా మన తెనాల్లో చేసుకోవడం మన అందరి యొక్క అదృష్టం, పూర్వజన్మ శుభం. కావున అందరి శ్రద్ధాభక్తులతో చక్కగా చేసుకోండి. అందరికి భగవంతుడి యొక్క కృప విశేషంగా కలుగుతుందన్నమాట. ఇక్కడితో నా బాణికి విరమణ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే అందరి ఇంటికి వెళ్ళాలి కదా. నేను ఎంత మైకు పట్టుకున్నా మీరు గెరిటి పట్టక తప్పదండి. కాబట్టి ఆ కర్తవ్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూర్చుంటారు. చిత్తం ఎక్కడ ఉంటుందంటే చెప్పుల మీద, చెప్ప మీద ఉంటుంది. నా కొబ్బరి చెప్పు ఇవ్వలేదండి, నా చెప్పు ఏంటి, అసలు ఈ చెప్పనే బాగు చేసుకోవడం చేత కాదు. ఈ చెప్పని బాగు చేసుకోవడం చేత కాక అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటాం. ఆవిడ పెద్ద కొబ్బరికాయ అయితే పెద్ద చెప్పు అడుగుతుంది అనమాట. ఆవిడ చిన్నది తెస్తే అప్పుడు ఏం అడగదా? ఏమి ఇంకా మన భక్తి చెప్పండి, ఏమి మన భక్తి? చిప్పుల మీద ఉంటుంది, తర్వాత చెప్పుల మీద ఉంటుంది. కొత్త చెప్పులు తెచ్చా ఉన్నాయో ఉంటాయి. ఇంకా అసలు భగవంతుడి మీద ఎక్కడుంది మన భక్తి? ఎవరికైనా చెప్పండి. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ప్రాణమే తెలియదు ఎప్పుడు పోతుందో. అవునా? మరి ఆ చెప్పుల కోసం, ఆ కొబ్బరి చెప్పు కోసం ఏంటి చెప్పండి? చెప్పండి ఒక మాట. ఎంత తప్పండి. మన పరమాత్ముడి సమర్పణ చేయడమే మన ధర్మం, అంతే. ఆయన నుంచి వచ్చింది ప్రసాదం. ఏది వస్తే అది ప్రసాదం. కొబ్బరి ముక్క, అరటిపండు, చక్కెర పొంగలి, దద్దోజనం, పేరు పిలుస్తామా? ఎవరికైనా ఇస్తే కొబ్బరికాయ ఇలా కొట్టి 2 ముక్కలు పక్కన పెడతారు. ఎవరి ప్రసాదం తీసుకోండి. వాళ్ళు కొబ్బరి ముక్కలు తీసుకుంటారా? ప్రసాదంగా తీసుకుంటారు. ఆ కొబ్బరి ముక్క ఇవ్వగానే ఏం చేస్తారు? అది అవునా? వాళ్ళ దగ్గర కూడా కొబ్బరి చిప్పు ఉంటుంది, కానీ తీసుకుంటారు. ఎందుకంటే ప్రసాదం అనే భావం తెస్తే. అదేవిధంగా భగవంతుడి దగ్గరికి ఏది వచ్చినా కూడా అది ప్రసాదంగా అవుతుంది. అందుకని మనం ప్రశాంతంగా ఉంటే అన్ని ఆయన ప్రసాదిస్తాడు. మనం అశాంతిగా ఉంటే ఏమి ఆయన ఇచ్చినా కూడా మనం పొందలేము. అర్థమైందా? మనం పొందలేము. ఆ పొందే మార్గం ఏదైతే చూడాలి. ఎన్ని జరిగినా ప్రశాంతంగా ఉండాలి. ప్రళయం వస్తున్నా కూడా ఇలా ఉండాలన్నమాట. ఆ స్థితి కలగాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. కర్మలు అంటున్నట్టుగా జీవనాన్ని గడపాలి. అది నిజమైనది. ఇది స్వామి ఇంత ప్రశాంతంగా కూర్చున్నారు అంటే ఎవరి సమస్య వాడికి అలా ఉంటుంది అంతే. నేను అది ఆలోచిస్తే రోజు నేను కూడా నిద్రపోతాను. మీలాగా మేలుకుంటూ కూర్చోవాలన్నమాట. నేను ప్రశాంతంగా ఉన్నానని కారణం ఏంటంటే ఏ కర్మలు అంటున్నట్టుగా జీవనాన్ని గడుపుతున్నాను. అలా అందరూ గడపాలి. అది గడిపితే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ ప్రశాంతత కోల్పోతామో అన్నీ కోల్పోతాం. అన్నీ కోల్పోతాం. దాంట్లో ఏం కోల్పోతాం తెలుసా? ఫస్ట్ చెప్పండి. సహనం. ఏంటిది? సహనం, ఔన్నత్యం, ప్రేమ, కరుణ, త్యాగం అన్నీ పోతాయి అన్నమాట. ఆ త్యాగం ఎంత గొప్పదంటే అంత గొప్పది. ఆ త్యాగం ముందు మనం ఎన్ని వదిలేసామనుకోండి, అప్పుడు అన్ని అలా వదిలేస్తే అలా ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే కష్టం అన్నమాట. కాబట్టి భగవంతుడు మీ అందరికీ మరొకసారి విశేషమైన ఆశీర్వచనాలు ప్రసాదించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. హరి ఓం దర్శనం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.